విద్యార్థులకి గుడ్ న్యూస్ చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది సెలవులను ప్రకటిస్తూ తెలుగు రాష్ట్రాలు ఒక సంచలన అదిరిపోయి న్యూస్ అందించినట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి చేరుతుంది. ఉద్యోగులకి అదేవిధంగా విద్యార్థులకి ఒక అదిరిపోయి గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది. ముఖ్యంగా సెలవుల జాబితాకి సంబంధించి ఉగాది సెలవులకు సంబంధించి మనకి కీలక ప్రకటన అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరానికి సంబంధించి వర్తించే అధికారిక సెలవుల క్యాలెండర్ను మనకి ప్రకటించింది. సో ముఖ్యంగా ఈసారి సెలవులు ప్రస్తుత సంవత్సరంతో పోల్చితే గణనీయంగా పెరగడం ఉద్యోగులు విద్యార్థుల్లో మనకి ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. మార్చి నెలలో ముఖ్యంగా ఈ యొక్క ఉగాది సెలవులకు సంబంధించి రాబోయే పండుగలు కూడా మనకి వరుసగానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మార్చి 4న హోలీ, 19న ఉగాది పండుగ అయితే మనకి జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో మనకి అధికారికంగా ప్రకటన అయితే వచ్చింది సెలవులకు సంబంధించి. అదేవిధంగా 21న రంజాను, 26న శ్రీరామనవమికి సంబంధించి కూడా మనకి సెలవులను ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం అయితే అధికారికంగా ఈ యొక్క సెలవులకు సంబంధించి ఖరారు చేసింది అని చెప్పి ఏప్రిల్ తొలి వారంలో 3న గుడ్ ఫ్రైడే, 5న ఈస్టర్, 14న అంబేద్కర్ జయంతి ఉండడంతో ఏప్రిల్లో కూడా మనకి సెలవులు ముందుగానే మనకి రావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రిస్మస్తో 2026 సెలవుల క్యాలెండర్ అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా 52 ఆదివారాలు, 12 మనకి ఈ యొక్క శనివారాలకు సంబంధించి సో మొత్తంగా 100 రోజుల పైనే హాలిడేస్ అయితే మనకి ఉండబోతున్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈసారి విడుదల చేసిన క్యాలెండర్ ఉద్యోగులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు సంబంధించి మనకి ప్లానింగ్ కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పి సో ముఖ్యంగా మనకి ఈ యొక్క సెలవుల వల్ల మనకి ప్లానింగ్ చేసుకోవడానికి వేడుకలకి అదేవిధంగా కుటుంబ కార్యక్రమాల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.